శ్లోకము 45 ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం యోగ సాధకుడు సంకల్పంతో ప్రయత్నం చేస్తే అతని లోపలున్న మలినాలు క్రమంగా తొలగిపోతాయి. ఇది ఒక్క జన్మలో పూర్తయ్యే ప్రయాణం కాదు. అనేక జన్మల సాధన కలిసినప్పుడే పూర్తి సిద్ధి వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. త్వరగా ఫలితం రావడం కాదు, నిరంతరం ప్రయత్నం చేయడమే ముఖ్యం. ఇంత చేస్తున్నా మార్పు ఎందుకు రావడం లేదు? ఇది నాకు సెట్ కాదు అని అనుకుంటాం. చివరికి అలాంటి సాధకుడు పరమగతిని చేరుకుంటాడు. అంటే శాంతి, జ్ఞానం, భగవంతునితో ఐక్యత. శ్లోకము 46 తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. కఠిన తపస్సులు చేసేవాడికన్నా యోగి గొప్పవాడు. జ్ఞానం గురించి మాటలకే పరిమితమయ్యే వాడికన్నా యోగి గొప్పవాడు. కేవలం కర్మలు మాత్రమే చేసేవాడికన్నా కూడా యోగి గొప్పవాడు. ఎందుకంటే యోగి తన మనస్సు, జీవితం, చర్యలు అన్నింటినీ సమతుల్యంగా దేవుడితో కలిపి జీవిస్తాడు. అందుకే యోగి శ్రేష్ఠుడు. తపస్సు చేయడం కష్టం, జ్ఞానం తెలుసుకోవడం గొప్ప విషయం, కర్మలు చేయడం అవసరం. కాని వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? మనస్సు భగవంతునితో కలిసి ఉండటం. ఈ రోజుల్లో మనం ఏమి చేస్తున్నాం? పనులు చేస్తున్నాం, కాని మనస్సు ఎక్కడికో పరుగెత్తుతుంది. జ్ఞానం వింటున్నాం, కాని జీవితం మారడం లేదు. అందుకే కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, మనస్సు మారితేనే జీవితం మారుతుంది. కాబట్టి చివరగా ఆయన చెప్పిన మాట ఇదే: యోగి అవు అర్జున. అది అర్జునికే కాదు, మనందరికీ ఇచ్చిన పిలుపు.